कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। తెలుగు సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ శ్రీ శారద పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయమునందు పాలక మండలి సహాయ సహకారంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించడం జరిగినది. భాగవతం ఈ కవి సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవి కోటిలైనటువంటి ఎందరో మహానుభావులందరూ కూడా ప్రతి ఒక్కరికి శిరస్సు వంటి పాల్గొనాలని తెలియజేస్తూ, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మానశ్రీ ఆచార్య కనక రామలక్ష్మణ గారు, ముడి అంజయ్ గారు, రవికుమార్ గారికి, పెద్ద రామకృష్ణరావు గారికి, రామరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాహిత్య అధికారులకు, సాహిత్య ప్రేములకు, సాహిత్య పోషకులకు, అలాగే అధ్యక్ష స్వాములకి, పాలక మండలి సభ్యులకి, ట్రాన్స్ఫర్ ఫెడరేషన్ సభ్యులకి, ఎందరో మహానుభావులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, స్వాగత సమాజాలు తెలియజేస్తూ, మరి మా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే ప్రాంగణంలో దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదే ఆనవాయితీగా కొనసాగిస్తూ ఈ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శుభకృత నామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సౌకర్యాలతో కొనుక్కోవాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి రామస్వామి గారు. అలాగే మన కార్యక్రమానికి సిటీ నుంచి వచ్చి మన ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా చిత్రీకరిస్తున్నందుకు పాత్రికేయులు సంజీవ్ నాయుడు గారు కూడా వారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు భావిస్తూ, కవి సమ్మేళనం, కవిత్వం, దాని గురించి రెండే రెండు మాటలు బులంగా తెలిపి తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అధ్యక్షులు వారిని కోరుతున్నాను. కవిత్వం మానవుల హృదయ స్పర్శి లక్షణం కలదు. అది హృదయాన్ని తాకుతుంది. అందువల్ల మానవులలో కవిత్వం వల్ల సాహిత్యం అనండి, కవిత్వం అనండి, కవిత్వ రూపంలో ఉన్న సాహిత్యమే. సాహిత్యము మన హృదయాన్ని సృష్టించి మన హృదయాలను రంజింపజేసి హృదయానికి ఒక మార్గవాన్ని కలిగిస్తుంది. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజ హితాన్ని మరి పాఠశాలలో, వైద్యశాలలో, సంఘాలలో సమావేశపడి సంఘ పురోగతికి తోడ్పడుతున్నటువంటి ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామస్వామి యాదవ్ గారు అనామనం వెంకటేశ్వర టెంపుల్లో కవి సమ్మేళనం నిర్వహించాలి, ఎక్కడెక్కడో కాకుండా ఒక 10 సంవత్సరాలు అన్నం కోరినప్పుడే అన్నీ ఒక 2 నిమిషాల్లోనే ఈ దేవాలయ యజమానితో కానీ పూజాలతో కానీ ఇక్కడ
తాను ఏర్పాటు చేసి నిరంతరంగా ఒక్క పైసలు కూడా వేరే వాళ్ళని వెళ్తుండకుండా తాను తీసుకొస్తున్నారో ఏం చేస్తున్నారో 25 నుంచి 35, 40 మంది కవులను సన్మానం చేస్తూ ఆనందపడుతున్నటువంటి పుణ్యమూర్తి రామస్వామి గారు. ఇంతమంది కవులను ఈ ఉగాది నాడు కలిసి కనుక 3 సంవత్సరాలు అవుతా ఉంది. నిజంగా కూడా ఆ ఉగాది సంవత్సరం అది చేసిన వెంబడే రాబోయే చీకటి మన జీవితంలో చీకటి తర్వాత ఈ ప్రవణాల సంవత్సరం ఆ చీకటి నుంచి దాటి వేసి శుభకృతులను తీసుకొచ్చి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఆనందపడుతూ ఉన్నాం. ఉపాధ్యాయులుగా ప్రధానోపాధ్యాయులుగా సేవలు అందించి రిటైర్డ్ టీచర్స్కి ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మిత్రుడు రామస్వామి గారికి అలాగే ముఖ్య ప్రొఫెసర్ గారికి పెద్దలు సదాభాన్ అంజయ్ గారికి కరోనా కారణంగా 2 సంవత్సరాల కార్యక్రమం ఇది ఉగాది సందర్భంలో ఇక్కడ ఖాళీ సమయంలో పరిస్థితుల్లో ఏర్పడింది. కానీ ఈ సందర్భంలో మనందరికీ శుభకృతనామ సంవత్సరంతో ఈ మొదలు పెడుతున్నాము ఈ సరస్వతి యొక్క పుత్రుల యొక్క పూజా కార్యక్రమం. ఇది చాలా అదృష్టదాయకం. ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో అందరూ శుభ్రంగా ఉండాలని ఆ స్వామివారి కోరికలో మనం స్వామివారిని ఎత్తుకుంటూ ఒకసారి ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ సంవత్సరం అందరూ ఆనంద ఆరోగ్య ఐశ్వర్యాలతో ప్రసరస్పతి ప్రభాదేవీ అర్యమణం బృహస్పతింద్రం దాయోదయ వాయుం విద్యుగ్ధం సరస్వతీ భారం మైత్రీ కావ్యాయీ సహిత శ్రీ ఆజ్ఞవల్క్య గురుజనమార్గంభ్యాం నమో నమః. హరి ఓం. శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ గారు వీరు జంధ్యాల పాపేశ్వర గారి యొక్క శిష్యులండి. ఆ పేరు చెప్తే ఇంకా వారి గురించి మనం పరిచయం చేయక్కర్లేదు. వారు 65 సంవత్సరాలు పైబడిన తర్వాత కవిత్వాన్ని ఉత్సాహం చూపించి తమ కవిత్వాన్ని రాయడం ప్రారంభించి ఈవేళ చక్కని ప్రబంధాన్ని రాసి ఆ ప్రబంధానికి ఓటు కూడా వారు పొందారు. ఆధునిక ప్రబంధం అటువంటి అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిని తమ యొక్క అలాగే నమస్కారం. అందరికీ శుభాకాంక్షలు. వీరత్వము ధీరత్వము అనుమాటలకర్థము వై వీరత్వము ధీరత్వము అనుమాటలకర్థము వై ఈనాటికి ప్రతి నోటను అమరుడవై వెలసినట్టి ఓ శివాజి మా శివాజి ఓ హైందవ దివ్యమూర్తి భరతమాత మాకొసగిన వీరమకుట మాణిక్యమా ఓ శివాజి ఓ శివాజి ఓ శివాజీ. శివాజీయే లేకున్నచో లేకుండెడిది జాతి శివాజీయే లేకున్నచో లేకుండెడిది జాతి అనడు లోకోక్తినిలను సార్థకమ్ము చేయ నీవు ఆపదలోనున్న జాతి నాదుకొన్న ధీరుడవై ఆపదలోనున్న జాతి నాదుకొన్న ధీరుడవై హైందవ సామ్రాజ్య లక్ష్మి విలయంగా చేసినావు హైందవ సామ్రాజ్య లక్ష్మి విలయంగా చేసినావు ఓ శివాజీ ఓ శివాజీ ఓ శివాజీ ఓ శివాజీ. మేలు పంచమ స్థాయిలో చిన్నెలను గమనింపదోచెను చేరువాయ శుభాకృతి కొన్న శుభకృతు వత్సరం విరి కొర్కెలన్నీయు తీరుగా మల్లె పువ్వుల గంధమందుచు మందమారుతమిచ్చటన్ చల్లగా
కారణములెన్నో కాలుడు విధించి విధిగా మరణము పోగాలమున జిక్కె సరిగాలని జనులకు కీలకమిరొంగ సహకారమిక నీవే జాలి మమజోడు సహజంబున శుభకృతి వచ్చను శోభాయమానమై ప్రవరగిల్చిన కాక పాచుజేయ రోగ బాధల నెడు రుగ్మతలను పాపి ప్రగతి పదమునందు పాదుకొనగా కోపతాపములను కుటిల తంత్రము లేని మనుగడ మనకి ఉగాది అంటే ప్రకృతి పండుగ. ఈ ప్రకృతి మరి ఈనాడు నేటి నవీన యుగ మానవుని ఇష్ట శాస్త్రాలతో కొంచెం తెలిసికి కొన్ని తెలియక ఇబ్బడిగా పరిసరాలను తాను ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో మరి ఈనాడు అత్యంత ఇబ్బంది పెట్టే ఒక విష ప్రక్రియ ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ మానవుని ఎలా ఇబ్బంది పెడుతుందో ముప్పు తెచ్చు తెలుసుకో మానవ, అది మానుకో మానవ, జర మసులుకో మానవ. నగరము నుండి ప్లాస్టిక్ నలుదిశలా పాకింది, పట్నము నుండి ప్లాస్టిక్ పల్లె నల్లుకున్నది, ప్రతి మనిషితో చేయి కలిపి చేరువయి ఉన్నది, దేశాలకది లీడరై కూర్చున్నది. పాపిష్టి ప్లాస్టిక్ వాడబోకు మానవ, ఇవి పాడుగాకు మానవ. ఏమి కొనాలన్న నీవు నన్ను మరవకంటది, ఎన్ని కొన్న గాని ముందు నన్ను కొనమంటది. ఏ అక్కరైన తీర్చు నీకు ఎగబడి వస్తుంటుంది, దగదగ మెరుస్తుంటుంది. పాపిష్టి ప్లాస్టిక్ వాడబోకు మానవ, ఇవి పాడుగాకు మానవ. సంచి లేకున్న మనకు భలే సౌకర్యం ఉంటుంది, సారెకాడ సంతకాడ సరుకుతోనే వస్తుంది. సంచి లేకున్న మనకు భలే సౌకర్యం ఉంటుంది, సారెకాడ సంతకాడ సరుకుతోనే వస్తుంది. గుడ్డ బస్త సంచి నసలే గుర్తుకు రానియ్యదు, గుడ్డ బస్త సంచి నసలే గుర్తుకు రానియ్యదు. ఉరికి వచ్చి మనకు ఉచ్చుగా మారుతుంటుంది. పాపిష్టి ప్లాస్టిక్ను వాడబోకు మానవ పెడుతుంటుంది, కండ్ల ఉండి ముందే మనల కలవర పెడుతుంటుంది. మరి దీనికి ప్రత్యామ్నాయమే లేదా? ఎందుకు లేదు? నాయన కాలం నాటి నార సంచులుంటవి. నాయన కాలం చూరు నుండి బొట్లుగా రాలుతున్న బంగారు వాన చినుకులు, మా పిట్టగోడ వెనకాల ఎదిగిన తుమ్మ చెట్ల ధాన్యపు పాట, చింత చెట్ల ఒడిలో చదువుకున్న చెప్పుకున్న దెయ్యం కథలు, పున్నమి రాత్రుల్లో ఆడా మగ పిల్లలందరి అల్లాబిల్లి, ఆనందాలు అందరివి, విషాదాలు అందరివి. ఎన్నెన్ని నిష్కల్మష నవ్వులు, ఎన్నెన్ని మధుర దుఃఖాలు. ఒక్కొక్కరు మా మైదానాన్ని వదిలి వెళ్తుంటే కొందరి రాక, ఇన్నెన్ని వీడ్కోళ్ళు, ఇన్నెన్ని స్వాగతాలు. ఏ కులం ఎవరిదో తెలియని పట్టని కమ్మని రోజులు. ఇప్పుడు అద్దాల కిటికీ నుండే మంచు, వర్షం, వెన్నెల. మా తోటలో ఎన్ని పూలు వికసించినా ఆ రోజానే తాజాగా. కలల్ని మోసుకు వచ్చే పోస్ట్ మ్యాన్ జాడ కనిపించదు, అన్నీ ఫోన్ పలకరింపులే. నవరసాలు ఆన్లైన్లోనే. కొత్త తరానికి ఇవన్నీ రేపటి జ్ఞాపకాలు. గతంలోకి పరుగులు తీయటం మనసుకే సాధ్యం. సృష్టిలో సగభాగమైన తరుణి సహనంలో, సమరంలో, సమాజ నిర్మాణంలోనూ అర్ధభాగమైంది తరుణి. సృష్టిలో సగభాగమైన తరుణి సహనంలో, సమరంలో, సమాజ నిర్మాణంలోనూ అర్ధభాగమైంది తరుణి. అవకాశం ఏదైనా ఆకాశమే హద్దుగా, పాత్ర ఏదైనా ప్రత్యేకతే తన గుర్తుగా, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరంగా అనేక రంగాల్లో కాదు అన్ని రంగాల్లో తన ఉనికిని చాటుతూ, తన ప్రతిభను చూపుతూ, తన ప్రగతిని చాటి చెప్పుతూ, అవరోధాలను అధిగమిస్తూ, సవాళ్లను స్వీకరిస్తూ, సమస్యలను పరిష్కరిస్తూ, ఇంట బయట అంతటా తానై, అందరిలో తానై, అందరికీ తానై, ఇంట బయట అంతటా తానై, అందరిలో తానై, అందరికీ తానై, అమ్మతనాన్ని, ఆదిశక్తి గుణాన్ని, అమ్మతనాన్ని, ఆదిశక్తి గుణాన్ని ఇనుమడింపజేసుకుని
నాయక తలత తీర్చే కౌగిలై, దారి చూపే దివిటి అయి, ఆదిశక్తి రూపమై, అస్తమించని కిరణమై, కోవెల కోరని దేవి అయి, సృష్టికి ప్రతి సృష్టి అయి జగతికే పునాది అయి, సృష్టికి ప్రతి సృష్టి అయి జగతికే పునాది అయి, ధైర్యమై స్థైర్యమై సర్వమై సర్వస్వమై, ధైర్యమై స్థైర్యమై సర్వమై సర్వస్వమై, బాధలు దాచేస్తూ నవ్వులు చిందిస్తూ బాధ్యతలు ఎరిగి ప్రవర్తిస్తూ, బాధలు దాచేస్తూ నవ్వులు చిందిస్తూ బాధ్యతలు ఎరిగి ప్రవర్తిస్తూ, మమతలు పంచుతూ మునుముందుకు నడుస్తూ నడిపిస్తుంది ధరణిపై తరుణి. ధన్యవాదాలు. ప్రతి ఒక్క స్త్రీని మహిళగా ప్రత్యేకంగా గుర్తించకుండా సాటి మనిషిగా గుర్తించాలని కోరుతూ, ఈ శుభకృత్ నామ సంవత్సరం మనందరికీ శుభాలు చేకూర్చాలని, ఎదురొచ్చే అడ్డంకులకు ఎదుర్కొనే శక్తియుక్తులని ఈ వెంకటేశ్వర పసిపిల్లలను భుజాన పెట్టి ఊరొదిలి వాడొదిలి గమ్యం తెలియని దారి బట్టి రేపు తెలియని భవిష్యత్తు కోసం పరిగెత్తేలా చేసింది మహామారి వికారి. శార్వరి శాంతిస్తుంది అంటే కరోనాని మోస్తూ ముక్కుతూ మూలుగుతూ శాంతిని తీసుకుపోయి అశాంతిని, చీకటిని, ధన నష్టం, ప్రాణ నష్టం మా నెత్తిన రుద్దింది. ప్లవైనా కరుణిస్తుందంటే అనుకుంటే ప్రపంచాన్ని యుద్ధం వైపు మరలిస్తూ ఓ పక్క ఆక్రందన, ఓ వైపు ఆందోళన, విజృంభాల వెల్లువతో బాధ నిండిన గుండెలతో కూడు లేక గూడు లేక తిండి లేక అలమటించి ఆక్రోశించి అలసి సొలసిన జగతిని శుభాల జల్లులతో ఆనందాల గాలులతో వసంతాలు పూయించవా తల్లి. అందరికీ శుభకృతు ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీ వెంకటేశాయ నమః. వేదికలను అలంకరించిన పెద్దలకు మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా, కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ, ముందుగా నా చిన్న కోరిక ఏంటంటే మీరందరూ కూడా శ్రీ వెంకటేశ్వర గారిని మనం పూర్తిగా ఒక 2 నిమిషాలు వారి భజన చేసుకుంటారు. ఎందుకంటే నా కోరిక అది. ఎప్పుడు వస్తున్నాం పోతున్నాం కానీ ఎప్పుడు ఆ వెంకటేశ్వరుడిని మనం తలసడం లేదు. వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ, శ్రీనివాస శ్రీ వెంకటేశ, శ్రీనివాస శ్రీ వెంకటేశ, శ్రీనివాస శ్రీ వెంకటేశ, వెంకటరమణ సంకటహరణ, వెంకటరమణ సంకటహరణ. జై శ్రీ వెంకటేశ్వర మహారాజ్ కి జై. అయ్యా, నా ఆరోగ్యం బాగాలేక ఈ టెస్లా డయాగ్నోస్టిక్ వచ్చినప్పుడు మీ వేదిక మీద నా పాదాన్ని తొందరగా బాగా అయినట్టుంటే భజన చేస్తానని కోరుకున్నా. నా కోరిక నెరవేరింది. ఇప్పుడు ప్రజాకవి వేమన గారి పద్యం ఒకటి మీ ముందు చదివి తర్వాత నా కవితను వినిపిస్తాను. నిగిలేని కూడు నేయాన కసవది, ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు, పప్పులేని తిండి ఫలము లేదు, అప్పులేని వాడే అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినరవేమ. ఈ పద్యం ఎందుకు వినిపించానంటే రాబోయే అన్నయ్య దీంట్లో ఉంటుంది. వారు నెయ్యి, పప్పు ఇవ్వటువంటి లేనటువంటి తిండి సరిపోయినది కాదు అని చెప్పన్నాడు. అదే ఇప్పుడు నేను వినిపిస్తాను. వచ్చింది వచ్చింది యుగ యుగాల ఉగాది, సగటు మనిషి పండుగ సంబరము చేద్దామని, సంచి నిండా డబ్బు పెట్టి సరుకు గన సంతకెళ్తే, జేబు నిండా సరుకు రాక చితకెలబడి పోయే సగటు మనిషి. ఎందుకయ్యా అంటే, అన్నరోరి అన్నా కని విప్పి చూడుమన్నా, అన్నరోరి అన్నా కని విప్పి చూడుమన్నా, దినం దినం పెరుగుతున్న ధరలు చూడుమన్నా, వాటి జోరు చూడుమన్నా.
ధరలు చూస్తే దడబుట్టే గుండెల్లో గుబులు లేసే మినపప్పు మిడిసిపాటు పెసరుపప్పు పెనుభూతం మినుగుపప్పు మిడిసిపాటు పెసరుపప్పు పెనుభూతం కందిపప్పు చింతపండు కసిగా చూశాయి తినలే రూపం అంటూ అపహాస్యం చేస్తున్నవి అన్నరోరి అన్నా కని విప్పి చూడుమన్నా అన్నరోరి అన్నా కని విప్పు చూడుమన్నా చక్కెర బెల్లంలోన తీయదనం చేదెక్కే ధిక్కరించి తిన్నారు మధుమేహం వస్తుందని తినకండని చెప్తున్నవి అన్నరోరి అన్న భక్ష్యాలు లేకుండా పండుగేది అనుకుంటే బెల్లము పప్పు ధరలు పెరిగిపోయే చుక్కలైతే అరే అన్నరోరి అన్న కరి విప్పి చూడుమన్నా గిట్టుబాటు ధరలు లేక బిక్కు అంటున్నారు కష్టజీవి రైతన్న పంట చేతికొచ్చేసరికి అమ్మబోతే అడవయ్యే కరువు పోతే కొనబోతే కరువయ్యే దళారీల జేబు నిండు దారిద్రం రైతుకొచ్చే అన్నరోరి అన్న కనివిప్పి చూడు దగాకోరు దళారులచే దగా పట్ట రైతన్నలు పంటలకై ఎరువులకు చీడ పురుగు మందులకై అప్పులన్నీ తీర్చలేక అన్నదాత రైతన్నలు మతి చలించి మరణమే శరణమయ్యే రైతన్నకు ధరలు పెంచి దండుకునే ధనార్జన పిపాసలకు అదుపు పెట్టి అరుకట్టుడి పెరుగుతున్న ధరలనిప్పుడు అన్నరోరి అన్నా కని విప్పి చూడుమను సర్కారు పెద్దలాగా పదములకై కొమ్ములాగా మానులారా జనజీవన సౌఖ్యానికి చేయూతనివ్వండి బంగారు తెలంగాణ చేయలేరు మీరెప్పుడు కనీసం ధరలైన అరకట్టని ప్రజలని రక్షించుడి అన్నరోరి అన్నా కను విప్పి చూడుమన్న దినందినం పెరుగుతుండే నిరుద్యోగుల సంఖ్య ఉద్యోగాలేర్పాటు తక్షణమే చెయ్యండి దారిద్రము రదుకునాలు పాలకులాగుండండి భావి భాగోత్యానికి ప్రభావితం చేయాలని కోరుకుంటున్నాను కొండంత ఆశతోటి అరే అన్నలారా వినరండి అక్కలారా వినరండి జయ శ్రీ వెంకటేశ్వర నమః. నెరపాలని కోయిల మరీ ఆరాటపడుతుంది. రంభేక్షులు ఆ జంటకు మరింత మధురిమ జోడించాలని ఉరకలేస్తున్నాయి. తను భాగం పంచుకోవాలని తింత్రిణీ ఫలం తంత్రీనాదంలో సందేశం పంపుతోంది. ఆమనికి ప్రథమ విందు సిద్ధమవుతుంది. ముస్తాబై మనము సిద్ధంగా ఉందాం పరిజనంతో. చిన్న పాత్ర పోషించేవాడిని. ఆ రోజుల్లో నా బాల్యం అస్తమానం బావి చుట్టూనే తిరుగుతూ ఉండేది. గిలకల సంగీత ధ్వనిని చెవులప్పగించి వినేవాడిని. అమ్మ ఎప్పుడైనా రాత్రిపూట నీళ్లు చేదుతుంటే ఇంత మట్టి రాళ్లతో పాటు ఒక్కొక్కసారి బకెట్లోకి చందమామ కూడా వచ్చేది. కారు మబ్బుల నుంచి జారిపడింది ముందుగా ఒక వాన చినుకు. క్షణాల్లో కుండపోతగా వర్షించింది. మేఘాలలోని నీరంతా శివుని శిరస్సుపై నుండి నేరుగా దిగిన గంగమ్మలాగా. ఇండ్ల కప్పులపై, రోడ్లపై, చెట్లపైన ఎటు చూసినా వర్షపు నీరే. గూటిలోని పక్షులు కలవరపడి
కళ్ళు విప్పి శార్వరి ప్లవల కరోనా యుర్వీజన జీవనముల ఉద్విగ్నతతో నిర్వీర్యము కావించను. సర్వేశ శుభకృతిలో ప్రశాంతత నిడుమ. 2 ఏండ్లు కరోనా సుడిగుండం మందు పడి తేరుకుని చుంటిమి. ఏ గండమ్ములు మాకిక లేకుండగా సాగుమని నిన్ను కోరెద శుభకృత్. యుద్ధమ్ములు ధరపైన నిషిద్ధమ్మని వైరములకు సెలవికయనుచున్ శ్రద్ధగా మైత్రీభావన ఈ ధరణిని పెంచవలయు నీవే శుభకృత్. ఆకలి తీరగ గుప్పెడు నూకలకును గంజికైన నోచు కొనని ఈ లోకం మండలి బీదల శోకమ్ములు తీర్చవలయు శుభకృత్ నీవే. మా అన్నయ్య గారు చంద్రమౌళి రామారావు గారు, ఆయన కవిశార్దూలం 2 మత్తేవాళ్ళు పంపించారు. మీ అనుమతితో చదువుతాను. అభయానంద వరప్రదాత అరవిందాక్షుండు దీనావనుండు ఇభరాడార్తిని భీతి పాపహరుడవు శ్రీ సున్నిడంబించుచున్ ప్రభవింపన్ సుఖశాంతులుర్విని శమింపన్ మౌఢ్య జాడ్యంబులన్ శుభకృన్నామక కాలదైవతము తెచ్చు హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతీ పురుషాయ తుభ్యం. అరవిందములతోటి కన్నుగవతో హాస్యాన చిరునవ్వుతో హరినీలముల బోలు ముంగురులతో అద్వైతమౌ శక్తివై కరుణామూర్తిగా నిత్యనూత్నమగు శృంగారాన మామోమునన్ చిరకాలం నటింపు మమ్మ జననీ శ్రీ రాజరాజేశ్వరీ. సభాయ నమః. సభను అలంకరించిన సాహితీమూర్తులు, సభలో వేంచేసి ఉన్న సాహితీ ప్రియులు అందరికీ నా నమస్సుమాంజలు తెలియజేస్తూ, నందన ఆరామమై నవనవోన్మేష శతకులతో ఏకుదించిన వత్సరము, నవపల్లవములు ప్రఫుల్లములై నాణ్యమైన దిగుబడులతో ఒడుదుడుకులు లేకుండా నవరసభరితమై నందన ఆరామమై నవనవోన్మేష శతకులతో ఏకుదించిన వత్సరము, 6 వసంతములు నవవసంతములై మేలుగ పర్యంతము దారుణీ చక్రము, వినులు విప్పారి తావి నందించిన చందమ్మున సరజరీపటల వేగమున ఏగుదించిన వత్సరము. 6 వసంతములు నవవసంతములై మేలునగ పర్యంతము దారుణీ చక్రము, వినులు విప్పారి తావి నందించిన చందమ్మున సరజరీపటల వేగమున ఏగుదించిన వత్సరము. కుట్రలు కుతంత్రములతో ఇలాతలము అతలాకుతలమవ్వగా మత విద్వేషము రాగద్వేషము గతులు తప్పి మతులు చెడి ప్రవర్తించగా, కుట్రలు కుతంత్రములతో ఇలాతలము అతలాకుతలమవ్వగా మత విద్వేషము రాగవిద్వేషములు గతులు తప్పి మతులు చెడి ప్రవర్తించగా, శుతిమెత్తని హైందవము సుత్తి దెబ్బల కరకాగా సూక్తి మౌక్తికములను అందించు సుసాహిత్య సమ్మేళనములు సుదూర తీరాల కడుగగా శ్రీవత్సరము. కాయ కష్టము నమ్ముకొని కాలారిష్టమును ఎదుర్కొని కరుడు కట్టిన నరుడి దుష్ట చతుష్టయముతో అరిగిపోయి అలసిపోయిన లోకానికి వచ్చినది వత్సరము. కాయ కష్టము నమ్ముకొని కాలారిష్టమును ఎదుర్కొని కరుడు కట్టిన నరుడి దుష్ట చతుష్టయముతో అరిగిపోయి అలసిపోయిన లోకానికి వచ్చినది వత్సరము. రాచరిక ధర్మము అరాచకమై అవసరము లేనట్టి ఆర్భాటపు ఆర్థిక ఆశను చూపి పారమార్థిక చింతనను చెంతకు రానీక రాజకీయ రాక్షసీయంగా మారేడు కరుడుగట్టినది అరుగుపెట్టినది సంవత్సరము. ఆకాశం బ్రద్దలైన సహనం మే నా సంస్కృతి, బహుళత్వం నా ఆకృతి, నా జ్ఞానాధారం శృతి. ఆకాశం బ్రద్దలైన సహనం మే నా సంస్కృతి, గాయత్రి నా సంస్కృతి, గంగమ్మయు నా సంస్కృతి, నా జీవన వేదమాత గోమాతయు నా సంస్కృతి. ఓంకారం నా సంస్కృతి, శ్రీకారం నా సంస్కృతి. ధిక్కారపు గ్లానిపైన ఘీంకారం నా సంస్కృతి. ఇది నా సంస్కృతి. ఇక నా దేశం మమతల శ్రీవల్లిరా, మానవాళికి తల్లిరా. నాదు జన్మ భూమి ఇది, భువిలో స్వర్గమ్మురా. నాగరికపు కాణాచిర, ఆధునికపు సూచిరా. నాదు జన్మ భూమి ఇది, భువిలో స్వర్గమ్మురా. కీర్తిన సమమేదిరా,
నీదు జాతి ముందర, కీర్తిన సమమేదిరా నీ జాతి ముందర, నాదు జన్మ భూమి ఇది భువిలో స్వర్గమ్మురా, విజ్ఞానపు రాశిరా కరుణాలయ శిఖరమురా, నాదు జన్మ భూమి ఇది భువిలో స్వర్గమ్మురా. అయితే ఇలాంటి భూమిలో 2-3 సంవత్సరాలు కరోనా రక్కసి వచ్చింది. దానికి కారణమేంటో నాకు ఇలా అర్థమయ్యింది. మానవుడే రాక్షసుడైన విపరీతపు తరుణమ్మున ధర్మపథము నెరిగింపగా అవతరించెనా కరోనా. భగవంతుడు అనేక రకాలుగా మన కరోనాకు తట్టుకొని నీవుంటే ఉగాది, శ్రీ ఉంటే ఉగాది, నీకు శ్రీకి మధ్యన స్త్రీ ఉంటే ఉగాది. ఇక్కడ నీ ఉంటే అంటే మగవారిని తీసుకొని, నీవుంటే ఉగాది, శ్రీ ఉంటే ఉగాది, నీకు శ్రీకి మధ్యన స్త్రీ ఉంటే ఉగాది. ప్రారంభం ఉగాది, ముగింపు ఒక ఉగాది, కాలచక్ర భ్రమణంలో సంగమమే ఉగాది, కాలచక్ర భ్రమణంలో సంగమమే ఉగాది. జీవిత తత్వం అది పచ్చడి షడ్రుచులది, యుగాదది శుభకృత్ తెలసి మసలమన్నది. జీవిత తత్వం అది పచ్చడి షడ్రుచులది, యుగాదది శుభకృత్ తెలసి మసలమన్నది. అలా తెలిసి మలుసుకుందామని మీ అందరితో విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ముందుగా అందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను చదవబోయే పద్యాల శీర్షిక శ్రీ శుభకృత్. మత్తునుంవిడి ఈ సమాజము మాధురీ సుధలందగా క్రొత్తగా కనిపించున్నట్టుల కూర్చ గురించి నా భావన ఒక పద్యం. అమ్మ పాలకు పిమ్మటే నిలనావు పాలని నేర్వరా, కమ్మనైన తెనుంగు భాషను కన్న బిడ్డకు నేర్ప నేరమ్ము కాదురా. అమ్మ భాషను రాటు తేలిన అంత నీ విమ్ముగా కొనవచ్చు నీయట ఎన్ని భాష, నీ విమ్ముగా కొనవచ్చు నీయట ఎన్ని ఏనియు భాషలన్. నమస్కారం అండి. మా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ వడిచంద్ర సత్యం గారు రూపొందించినటువంటి మణిపూసల ప్రక్రియలో ఉగాది మణిపూసల గురించి పాడుతున్నాను. తెలుగు నూతన వత్సరమా, తెలుగు వారికి ప్రాణమా, సర్వ శుభకారిణి వయ్యవనికి అరుదించుమా. తెలుగు నూతన వత్సరమా, తెలుగు వారికి ప్రాణమా, సర్వ శుభకారిణి వయ్యవనికి అరుదించుమా. రావమ్మ శుభకృతి పులకరించే ఈ ప్రకృతి, నీ అడుగుల సవ్వడితో పరవశించే ఈ జగతి. రావమ్మ నీ అడుగుల సవ్వడితో పరవశించే ఈ జగతి. వసంతరుతో కాంతులతో కోకిలలు గీతాలతో పుడమి తల్లి నేను ఉగాది నా ఉదయంతో. వసంతరుతో కాంతులతో కోకిలలు గీతములతో పుడమి తల్లి నేను ఉగాది నా ఉదయంతో. చెరుకులా నేనవింపు పాత కొత్త కలయికింపు, వేప పూత మామిళ్ళను చూడదాని కనులకింపు. చెరుకులా నేనవింపు పాత కొత్త కలయికింపు, వేప పూత మామిళ్ళను చూడదాని కనులకింపు. ప్రకృతి కాక పరవశించే నీ నామని జపించే, శుభములనే కూర్చమంటూ నీ రాతను స్వాగతించే. ప్రకృతి కాక పరవశించే నీ నామని జపించే, శుభములనే కూర్చమంటూ నీ రాతను స్వాగతించే. మధురమైన గానంతో పంచాంగ శ్రవణాలతో కాపాడుగాక. మా దేవాలయ యాజమాన్యం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎన్ని గజాలు రాసామన్నది చెప్పాం కాదు, ఎన్ని నిజాలు చెప్పామన్నది ముఖ్యం అంటారు ఆరుద్ర గారు. చిన్న పాత కవిత ఒకసారి ముందుగా వినిపించి, ఉగాది పచ్చడి
ప్రకృతి వరప్రసాదాలైన ఉగాది పచ్చడి సంభారాలు వేప పువ్వు, మామిడికాయ, చెరకు ముక్క ఉచితంగా పొందాలని ఎన్నో యుగాదులుగా ఎదురు చూస్తున్నా అన్న ఈ ఉగాదికి నీరు కూడా కొన్నా. ఇది ప్రతి సంవత్సరం మనకి జరుగుతున్నదే. నీరు కూడా కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఇది ఎప్పటికి మారుతుందో తెలియదు. ఒక చిన్న కవిత్వం నేను సెలవు తీసుకుంటాను, ఎందుకంటే ఇప్పటికే కాలాతీతం, ముందు సమయపాలన ముఖ్యం. శీర్షిక శుభకృతు స్వాగతం. శార్వరమున మ్రగ్గిన విశ్వజనుల పాలిట ప్లవ వైజ్ఞానిక విప్లవమై సూదిమందుగా సుంత కట్టడి చేసే అంతు చిక్కని వ్యాధిని. శుభకృన్నామ వత్సరమ స్వాగతం. నీతిని హేతిగా చేసుకుని జాతిని ప్రోవగ రావమ్మ. స్వధర్మమును కించపరచు నయవంచుగల బ్రహ్మంగారు తూర్పు దేశాన కరోనా పుట్టి కోటి మందిని తీసుకుపోవునని ఎప్పుడో అన్నాడు బ్రహ్మంగారు. తూర్పు దేశాన కరోనా పుట్టి కోటి మందిని తీసుకుపోవునని. వికారినామ సంవత్సరంలో వికారం చూపిస్తివి. శత్రుదేశమైన చైనాలో పుట్టి మొదటి విడత ఖండాలను కబలించి వేస్తివి. ప్రజల ప్రాణాలు తీయ ప్రపంచమంతటా రోసింపజేసిపోయన్ కీశంబై గంతులే శిక్షితిలో ప్లవమున్. శ్రీమత్సుభకృన్నామము ప్రేమాస్పదమై ధరిత్రి వేంచేసెనుగా. ఏమాత్రము క్లేశంబులు భూమిజలనంటబోవు భూరి శుభంబౌ. ఆమని మాసమునందున్ కోమలమగుమా విచిగురు పొసలు తినినంతన్. గోముగ కోయిల కూసెను స్వామి శుభకృత్తు చేర స్వాగతమనుచున్. ఏమేమీ కవి కోకిలలే మాత్రము తగ్గకుండ నిల సభలందున్. సామములై తెగ కూసెనుగా మధుమా సంబంధిట్లు కమనీయమయ్యన్. ఈ శుభకృత వత్సరములో రాసుల్ స్వస్తి. నామక వత్సరమైనను నీ మహిమను చేసి శాంతి నింసగా నిమ్మా. మండుటెండల మధ్య మరి కవులెల్ల వచ్చే వసంతంబని పిచ్చి పిచ్చి పద్యములను గూర్చి పాడుచుండుటెగాని ఏమిగలదు సంతసింపనిచట. కొమ్మని కోయిల కంఠంబు వినగానే అంగుగా కవులల్ల పొంగిపోయి కవి గుండెలో నుండి ఒకసారి ఆయనను శ్రీస్తూ వరం శ్వేతా వరాహాఖ్యం సంహారం ధరణీధరం స్వదం భిన్న వ్యక్తిత్వ భావాల వెలయుజనుడు. జగత పితరో వన్నే పార్వతీ రమేశ్వరౌ. జగత పితరో వందే పార్వతీ రమేశ్వరౌ. రోజున ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ గారైనటువంటి శ్రీ తాడపోయిన రామస్వామి యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉగాది కవి సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవులకు, రచయితలకు, అదేవిధంగా వేదిక అలంకరించినటువంటి కవులకు, అదేవిధంగా టికా బెల్లం, కలబోతలు, తీపి, చేదు, వగరు, పులుపు, కారం షడ్రుచుల సమ్మేళనం నవయుగాదికి మనతో ఏం పర్లేదు.
శివకుమార్ గారు ఇక్కడ మేడం మేడం దగ్గరికి రైట్. ఫోర్ 3-5 సంజీవ్ అండి యశోధరా టీవీ. సార్ మీరంతా నాకు వాట్సాప్లో పంపించగలగాలి సార్ ఇవన్నీ. ఇంకొకరు మీరు బయలుదేరుకున్నారు. ఓహో సార్ మీరు వెనక్కి జరగండి కొద్దిగా. యశోధరా టీవీ పెడతాను నేను. సార్ ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మా దేవాలయ కమిటీ తరఫున, మా కార్యవర్గ తరఫున, మా ప్రధాన అర్చకుల తరఫున, మా శారదా పీఠం తరఫున ఎప్పుడు మీకు ఎల్లవేళలా మా దేవాలయ కార్యవర్గ తరఫున సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. రైట్ సార్. 3927-435 సంజీవన్ బాష్పాల ఆశీస్సుల ఆనంద బాష్పాల సార్ ఆయన కనబడతలేదు.
పంపిస్తాను, ఖచ్చితంగా చేసి పంపిస్తాను. నమస్తే. సన్మానాన్ని స్వీకరించాల్సిన కవిమిత్రులు ముత్తు మోసుకొని మోతి మోసు తెలుగు సాంస్కృతిక సమితిలో ప్రెసిడెంట్ గాను గ్యాంగ్ సెక్రటరీ గాను ఇలా ప్రోగ్రాంలు చాలా జరిపించేవాడిని. ఉగాది పండుగ ఉగాది వేడుకల్లోనే ఈసారి మైసూరు వెళ్ళలేకపోయా, అక్కడ ఉగాది ఫంక్షన్లో పాల్గొనలేకపోయానని చాలా అనిపించింది. ఇక్కడ స్వామి మన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూర్చుంటాను. ఆయన మాట్లాడి చేస్తున్నారు కదా చేయాలి. ఇక్కడ తర్వాత మనం చెప్పండి సార్, అంత మంచి ఫోన్లో మాట్లాడారు. ఆ కార్య భార్య చేస్తున్నారు. శార్వరి వికారి శార్వరి ప్రోగ్రామ్ సంవత్సరాలు ఈ కరోనాతో చాలా అది సక్సెస్ కాలేదు, చాలా ఇబ్బంది పడిపోయింది. అప్పుడు మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన శ్రీనివాసుడు శ్రీ వెంకటరమణ స్వామి అమ్మాయికి భయమవుతుంది, నేను అభినందిస్తున్నాను. నాకు ఈ అవకాశం మా అడుగులు నీవు శుభ్రతలు ఈ లోకాలకు శుభ్రత ప్రసాదించని మన వెంకటేశ్వర స్వామి మనం వచ్చాము కవి సమ్మేళనం కోసం. ఇవాళ యశోధరా టీవీ తరఫున ఒక సీఈఓగా నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అద్భుతమైన ఒక దైవ సన్నిధానంలో జరుగుతున్న ప్రోగ్రామ్ని చిత్రీకరించడం నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా తండ్రి పేరు మీద యశోధరా అనే పేరు మీద ఛానల్ పెట్టుకున్నాను. సో ఇట్స్ ద మోస్ట్ మెమరబుల్ నా జీవితాల్లో గుర్తుండిపోయే ప్రోగ్రామ్ ఇది. ఇవాళ నేను చేసిన ప్రోగ్రామ్ తప్పకుండా అందరికీ రామస్వామి గారికి అందరికీ నేను పంపిస్తాను. ఇది నేను బ్లెస్సింగ్స్గా తీసుకుని ఐ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. వాట్ ఈస్ సార్? అయ్యా, ఈ సందర్భం ఎలాంటిది అంటే మనం కవితా సంపుటిని ఒక్కసారి మీరందరూ కూడా నోటితో చెప్పి ఆ కవితా సంపుటిని మేమందరినీ కూడా ఆనందింపజేయడం అది సహాయం. కానీ జీవితాంతం గుర్తుండే ఒక చిత్రాలుగా, ఒక వీడియోగా, ఒక ఫోటోగ్రాఫ్గా మీరు మర్చిపోలేనది ఈ ఛానల్ని అని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ, ఈ బాలుడు ఇంతింతై వడ్డింతై అన్నట్టుగానే ఎంతో అభివృద్ధి చెంది రాబోయే కాలంలో ఈ యశోధరా టీవీ అనేది అందరికీ చిరకాల స్వప్నంగా వెళ్ళకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు యశోధరా టీవీని చూడాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇటువంటి మంచి అవకాశం మనకి ఇచ్చినందుకు ఈ యశోధరా టీవీ యజమాని అయినటువంటి సంజీవ్ నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆశీర్వదిస్తున్నాం. వారికి ఆయన చేయాలని చెప్పేసి ఆ ఏడుకొండల వారిని ప్రార్థిస్తూ మరొకసారి ఈ పాల్గొన్నటువంటి మా ఫ్రెండ్స్ వెల్ఫేర్ సభ్యులైనటువంటి బసవరావు గారికి, విజయలక్ష్మి గారికి, ఉపాధ్యాయుల గారికి, నగేశ్వరరావు గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, గంగాధర్ గారికి, మేడం గారికి, రవి గోహకల్ మేడం గారికి, గంగాధర్ గారికి, శ్రీనివాస్ గారికి, ఎందరో మా